ఈశ్వర పార్వతీ హృదయ వల్లభ గంగ. కానీ అగ్రకులము నీచకులము అంటే ఎక్కడా లేదు. అగ్రకులము నీచకులం అనేది లేదని లేదు చెప్పడానికే భగవద్గీత చెప్పేది. ఆయన భగవద్గీత మొత్తము చెప్పేది అంతే. నాయన ఉండేది మానవ మనుషులు మాత్రమే. అయితే వాళ్ళల్లో 3 విధాలైన గుణాల చేత రకరకాలుగా సృష్టించుకుంటూ ఉంటారు. సత్వగుణము, రజోగుణము, తమో గుణము. ఈ సత్వరజో తమో గుణాలు 3 మానవుల్ని మాయ చేసి ఒక్కొక్కడిని కులాల్లో నేను గొప్ప, దాంట్లో మా కులం గొప్పది, మీ కులం గొప్పది, నువ్వు నీచుడవు, నువ్వు చండాలుడవు, నువ్వు పనికిరాని వాడు, నువ్వు శూద్రుడవు. ఎవడు శూద్రుడు, ఎవడు నీచుడు, ఎవరు అగ్రవర్ణస్థుడు? అందరూ అన్నమాచారులు గొప్పగా బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటు నిద్ర అదియునొకటే. మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటి, చండాలుడుండేటి సరి భూమి ఒకటి. బ్రాహ్మణ వంశం చెందినటువంటి అన్నమాచార్యులు ఆయన అమాయకులారా ఎందుకురా కులాలతో కొట్లాడుకొని చేస్తారు స్వామి, కులం కాదురా నాయన, నువ్వు పడుకున్న నిద్ర వచ్చేది నీకు నిద్ర, దాన్ని నిద్రే అంటారు. నీ నిద్ర నిద్ర కొత్త రకం కనిపెట్టరు. కాకపోతే కొంచెం సుఖంగా చల్లగా ఎప్పుడు నిద్రపోతావు అంతే తేడా. కానీ నిద్రే, ఆకలే, దప్పికి, నీకేసిన దప్పికి, నీకు ఆకలేసిన ఆకలే. ఎవరికైనా ఆకలే అంటారు దాన్ని, ఇంకేమనరు. అన్నం ఆకలేసి కడుపులో ఏమవుతుందంటే ఏమి ఆకలి అందరికి పేరు పెట్టుకున్నాం. నీ ఆకలి రాజు ఆకలి వేరుగా ఉంటుందా? అగ్రవర్ణాలు వాళ్ళ ఆకలి వేరేగా ఉంటుందా? సత్యం తెలుసుకోకపోతే ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా చాలా వరకు గ్రామాల్లో చూస్తుంటే ఈ కుల తేడాలు ఇంకా కొన్ని అలాగే ఉంటాయి. తాము ఎందుకు పనికిరాని కులాలుగా అనుకొని అనేక మంది దూరంగా వెళ్తుంటారు. జ్ఞానం ఉన్నవాడైతే అయ్యో భుజం చేయి వేసి తీసుకొని నీదిని ఎవరినైనా చెప్పారు, నువ్వు మనిషివి నేను మనిషిని రా, అయితే మంచిగా బ్రతకాలి, మనిషిలాగా బ్రతకాలి. అదే చెప్పింది గాంధీ మహాత్మ గురించి ఎందుకు చెప్పుకున్నాం. ఆయన ఆ రోజుల్లో హరిజన వాడలంటే వాళ్ళు మాలాడలు, ఈ మాదిగాడలు, రకరకాల కులాలు దూరంగా పెట్టేశారు, ఊర్లకు చివరిలో పెట్టేశారు. కానీ గాంధీ మహాత్ముడు అలా చేయలేదు. అన్ని కులాలు ఒకటే అనే రీతిలో ఆయన మురికి వాడలకి వెళ్ళి శుభ్రం చేశాడు. ఆయన స్వయంగా ఈ యొక్క ఏ కులాలైతే నీచంగా ఉండని చెప్పబడుతుందో అక్కడికి వెళ్ళి వాళ్ళు ఉండేటువంటి దాహం తీర్చుకున్నాడు, వాళ్ళతో కలిసి భోంచేశాడు. ఇలా అందుకే మహాత్ముడయ్యాడు, భగవంతుడయ్యాడు ఆయన. కనుక గుణాలు ముఖ్యం కానీ కులాలు ముఖ్యం కాదు. కుల పిచ్చి ఉంటే ఎవ్వడు కూడా చరిత్రలో సుఖపడినట్లు లేదు. కంసుడు ఎలా నాశనం అయ్యాడు, నరకాసురుడు ఎలా నాశనం అయ్యాడు, అదేవిధంగా ఈ యొక్క రాజులు చక్రవర్తులు చూసినట్లయితే ఎవడు తన కులాన్ని మాత్రమే ఉద్ధరించుకోవాలనుకుంటాడు వాడు ఎప్పుడు బాగుపడిన లక్షణాలు కనపడలేదు, బాగుపడే స్థితి కూడా ఉండదు. దానివల్ల కులానికే చెడ్డ పేరు. కులస్తులందరూ నావాడు అనుకుంటుంటూ ఒళ్ళంతా నసబూసుకుంటుంటే ఈ నస వల్ల ఏమవుతుంది, మన ఒళ్ళు నసబట్టిపోతుంది. కనుక తప్పు చేసేవాడిని తప్పని చెప్పాలి, మంచి చేసేవాడిని మంచి అని చెప్పాలి. అంతేకాని అది చెప్పలేని రోజు మనం మనుషులు ఎందుకు కావు అని అంటాడు అన్నమాచార్యులు. అన్నమాచార్యులు అది రాసిన అనేక మంది ఎంత మహోన్నతమైన జ్ఞానం, వేదాల్లో ఉండేటువంటి సారాంశం అంతా ఆయన కీర్తన రూపంలో పెట్టేశాడు. వేదాలలో సారాంశమైన, సకల ధర్మాల్లో సారాంశమైన వెంకటేశ్వర స్వామి కీర్తనలు రాశాడు. పరమ పవిత్రుడు, పరమ పావనుడు. ఆయన తిరుపతిలో ఆలయం ఉంటే బాగుంటుందని సరదా అందరూ కోరుకోవాలి. ఎవరెవరు అన్నమాచార్య కీర్తనలు పాడుతూ జీవనోపాధి పొందుతున్నారో, అన్నమాచార్య కీర్తనలు ఉన్నత స్థితికి తీసుకెళ్ళి ఎవరెవరు ఆనందిస్తున్నారు అని ఒక ఆలయం కట్టించుకుంటే తిరుపతిలో మహాగాయకుడు, కవి గాయక వైతాళికుడు, అంతటి ధర్మపరుడు, నీతిపరుడు, సౌమ్యుడు, ఎన్ని గుణాలు అన్ని గుణాలు అనుకుంటాయి. ఎప్పుడు నేను ఆయన విడదగలేదు. ఆయన ఇవన్న నారాయణుడితో వెంకటేశ్వర స్వామితో ఆడుకున్నాడు, వెంకటేశ్వరుని పసిబిడ్డలాగా లాలించాడు, జోలపాడాడు, పవళింపు సేవ, నిద్ర లేపాడు. ఏకాంత సేవ తర్వాత ఆయన నిద్ర లేపాడు. విన్నపాలు వినవలే వింత వింతలు,
పన్నగపు దోమ తెర పైకెత్త వేలయ్య విన్నపాలు వినవలే. అమ్మ పద్మావతికి ఆయనకు పెళ్లి చేశాడు. వెడికిట తలంబ్రాల పెళ్లి కూతురు, కొంత పెడమరలి నంబేని పెళ్లి కూతురు, పేరుగల జవరాలి పెళ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెళ్లి కూతురు, పేరెంట్రాళ్ళ నడిమి పెళ్లి కూతురు, పేరు గుచ్చ సిగ్గువడి పెళ్లి కూతురు. పెళ్లి చేశాడు వెంకటేశ్వర స్వామికి. అమ్మ దూరంగా ఉంటే మీరేం దూరంగా ఉంటాడు, నేను కలుపుతో కలిపాడు. పెళ్లి చేశాడు, ఆనందించాడు, పరవశించాడు, మైమరిపించాడు, మన వల్ల మైమరిపిస్తున్నాడు. అన్నమాచార్యులు లాంటి వాళ్ళు ఈ యొక్క సమాజంలో ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది, పరమానందంగా ఉంటుంది. ప్రతి మానవుడిలో కూడా దేవుడిని చూడవచ్చు. అన్నమాచార్యుల యొక్క కీర్తనలు, భక్తి గీతాలు, శృంగార గీతాలు, శృంగార కవిత్వాలు, తాత్విక గీతాలు, ఆధ్యాత్మిక చింతన గీతాలు ఒకటేంటి, జ్ఞానానికి జ్ఞానస్వరూపమే అన్నమాచార్యులు. అవి అర్థం తెలుసుకొని చెప్పి పాడేవాళ్ళు దానిలో ఉండే భావం కూడా చెప్తే అందరికీ బాగుంటుంది. ఒక పాట ఆయన యొక్క కీర్తన ఎంతెంత జ్ఞానం కలిగి ఉంటుందని అంటే అంత సత్యాన్ని తెలియజేస్తుంది. పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు, మురహరుడు ఎదుట ముద్దుగారే ఇదివో పరమ పురుషుడు, వేద పురాణములలో విహరించే దేవుడు, వేద పురాణములలో విహరించే దేవుడు, ఆది మూలమైనట్టి అలబ్రహ్మము, శ్రీదేవి పాలిట ఎగే నిదానము, చేరదీసి యశోదకు శిశువాయని దివు. వేదాల్లో విహరించేవాడు, వేదాలు నిర్మించిన వాడు, వేదాలను విహరించేవాడు, సృష్టిని అంతా ఏలేవాడు, సృష్టిని ఏలుతున్నటువంటి వాడు శ్రీ వెంకటేశ్వరుడు. అటువంటి వాడు అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడైనటువంటి వాడు యశోదకు బిడ్డ అయ్యాడు. చూడండి అయ్యా, పసిబిడ్డగా ఉన్నాడు. చేరి యశోదకు శిశువాయని దీవు. పరమ పురుషుడు, ఆయన పురుషుడు అంటే గోవింద గోవింద. ఇలాంటి కోటి బ్రహ్మాండ నాయక మహిమోం రక్ష మాం రక్ష. అజ్ఞానినా మయా దోషాన శేషాన్వితామరే, క్షమశ్చత్వం క్షమశ్చత్వం శేషశైలశిఖామణి. తిరుపడలవాడ వెంకటరమణ గోవింద గోవింద.